మన జీవితంలో కొన్ని వస్తువులు కేవలం వస్తువులు కావు. వాటికి ఒక గతం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, కొన్నిసార్లు ఒక ఆత్మ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే కథ కల్పితం కాదు. ఇది మన సబ్స్క్రైబర్ జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. ఈ కథ విన్న తర్వాత మీ ఇంట్లో ఉన్న పాత బొమ్మలను కూడా మీరు ఒంటరిగా చూడలేరు. నా పేరు అర్జున్. నేను హైదరాబాద్ కి బయట ఉన్న ఓ చిన్న అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉండేవాడిని. నాకు పాత వస్తువులు సేకరించడం అంటే చాలా ఇష్టం. పాత గడియారాలు, పాత కెమెరాలు, చిన్న చిన్న పురాతన వస్తువులు కొనడం నా హాబీ. ఒక ఆదివారం వర్షం పడుతున్న మధ్యాహ్నం నేను చార్మినార్ దగ్గర ఉన్న ఓ పాత వస్తువుల మార్కెట్ కి వెళ్ళాను. ఆ మార్కెట్ లో ఓ విచిత్రమైన వాసన, పాత చెక్క, తడి మట్టి, కాలిపోయిన ఇనుప వాసన. అక్కడ నడుస్తుంటే మనం ఇంకో లోకానికి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. ప్రతి షాప్ ముందు పాత వస్తువులు వేలాడుతున్నాయి. కొన్ని పగిలిన అద్దాలు, కొన్ని పాత ఫోటోలు, కొన్ని దేవుళ్ల విగ్రహాలు. అలా చూస్తూ వెళ్తుండగా ఒక మూలన చాలా చిన్న షాప్ కనిపించింది. ఆ షాప్ ముందు ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. తెల్లగా పెరిగిపోయిన గడ్డం, చీకటిగా కనిపించే కళ్ళు. అతను నన్నే చూసి నవ్వాడు. ఏదైనా ప్రత్యేకమైనది కావాలా బాబు అని అడిగాడు. నేను నవ్వుతూ పాత వస్తువులు చూస్తున్నాను అన్నాను. అప్పుడు అతను షాప్ లోపలికి చూపించాడు. లోపల చాలా చీకటి, ఒక పసుపు బల్బ్ మాత్రమే వెలుగుతోంది. అక్కడే ఒక మూలలో ఆ బొమ్మ కనిపించింది. మట్టితో చేసిన చిన్న పాప బొమ్మ. ఆ బొమ్మ ముఖం చాలా అందంగా ఉంది. పాతకాలం డ్రెస్, చిన్న జడ, చిన్న కళ్ళు. కానీ ఆ కళ్ళల్లో ఏదో విచిత్రం ఉంది. అవి నన్నే చూస్తున్నట్టు అనిపించింది. నేను దగ్గరికి వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నాను. ఆ బొమ్మ చాలా చల్లగా ఉంది, మంచు ముక్క పట్టుకున్నట్టు. ఎంత అని అడిగాను. ఆ ముసలాయన ఒక్కసారిగా సీరియస్ గా నన్ను చూశాడు. దాన్ని కొనకపోవడమే మంచిది అన్నాడు. నేను నవ్వేశాను. ఎందుకు, హాంటెడ్ డాలా అని జోక్ చేశాను. కానీ అతను నవ్వలేదు. కొన్ని వస్తువులు మనమే వాటిని ఇంటికి తీసుకెళ్తాం, కానీ తర్వాత అవే మన జీవితంలోకి వస్తాయి అన్నాడు. నాకు అతని మాటలు కాస్త విచిత్రంగా అనిపించాయి, కానీ ఆ బొమ్మ మీద నాకు ఏదో ఆకర్షణ కలిగింది. చివరికి నేను దాన్ని కొనేశాను. షాప్ నుంచి బయటకు వస్తుంటే ఆ ముసలాయన వెనక నుంచి ఓ మాట అన్నాడు. రాత్రి 2 గంటల తర్వాత ఆమెను ఒంటరిగా వదిలేయకు అని. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అతను మళ్ళీ కిందకు చూస్తూ కూర్చున్నాడు. ఆ మాటలు విన్న నాకు కొంచెం అసహజంగా అనిపించింది, కానీ నేను పట్టించుకోలేదు. ఆ బొమ్మను తీసుకుని ఇంటికి వచ్చాను. నా బెడ్రూమ్ లో ఉన్న చెక్క కబోర్డ్ లో పెట్టాను. ఆ రోజు రాత్రి బయట భారీ వర్షం పడుతోంది. గట్టిగా గాలి వేయడం వల్ల కిటికీలు కొట్టుకుంటున్నాయి. నేను ఫోన్ చూస్తూ పడుకున్నాను. సుమారు రాత్రి 1:45. అప్పటికే కరెంట్ కూడా పోయింది. రూమ్ అంతా చీకటి, ఫ్యాన్ ఆగిపోయింది. ఎక్కడి నుంచో చిన్నగా ఏడుపు శబ్దం వినిపిస్తోంది. మొదట నేను పట్టించుకోలేదు. పక్కింట్లో పాప ఏడుస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఆ శబ్దం మెల్లగా దగ్గరికి వస్తోంది. చాలా చిన్న పాప ఏడుపు. నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటోంది. నేను లేచి కూర్చున్నాను. శబ్దం నా రూమ్ లో నుంచే వస్తుంది. నేను ఫోన్ టార్చ్ ఆన్ చేశాను. రూమ్ మొత్తం చూశాను, ఎవ్వరూ లేరు. కానీ ఆ ఏడుపు ఇంకా వినిపిస్తోంది. ఆ శబ్దం కబోర్డ్ వైపు నుంచి వస్తోంది. నా చేతులు చెమట పట్టాయి. మెల్లగా కబోర్డ్ దగ్గరకు వెళ్ళాను. టార్చ్ కాంతి వణుకుతోంది. ఆ కబోర్డ్ తలుపు నెమ్మదిగా కదులుతోంది. టక్ 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 అని లోపల ఎవరో కొడుతున్నట్టు. ఒక్కసారిగా నా ఊపిరి ఆగినట్టయింది. ధైర్యం చేసి తలుపు తెరిచాను. లోపల ఆ బొమ్మ లేదు. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎందుకంటే ఆ బొమ్మ నా మంచం మీద కూర్చొని ఉంది. అది నన్నే చూస్తోంది. నా ఫోన్ టార్చ్ నేరుగా దాని ముఖంపై పడింది. ఆ కళ్ళు ఇప్పుడు ఇంకా పెద్దవిగా కనిపిస్తున్నాయి. నా శరీరం మొత్తం గడ్డ కట్టినట్టు అయిపోయింది. నేనే తీసిపెట్టానా అని నా మనసు నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ నాకు స్పష్టంగా గుర్తుంది, నేనే ఆ బొమ్మను కబోర్డ్ లో పెట్టి తలుపు లాక్ చేశాను. అయితే అది ఇక్కడికి ఎలా వచ్చింది? నేను నెమ్మదిగా మంచం దగ్గరకు వెళ్ళాను. ఆ బొమ్మ ముఖం దగ్గరికి రాగానే ఓ వింత వాసన వచ్చింది. తడి మట్టి, కాలిపోయిన అగరబత్తి మరియు ఏదో పాడైపోయిన వాసన. నా చేతులు వణుకుతున్నాయి. దాన్ని మళ్ళీ తీసుకొని కబోర్డ్ లో పెట్టాను. ఈసారి తలుపు బలంగా మూసి పైగా కుర్చీని అడ్డగా పెట్టాను. ఇదంతా నా భ్రమే అని అనుకొని తిరిగి మంచం మీద పడుకున్నాను. కానీ ఆ రాత్రి నిద్ర రాలేదు. గడియారం టిక్ 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 అని కొట్టుకుంటుంది. సరిగ్గా 2 గంటలయ్యాయి. అప్పుడే టక్ 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 అని కబోర్డ్ తలుపు వైపు నుంచి శబ్దం. ముందు మెల్లగా, తర్వాత గట్టిగా వినిపించింది. ఎవరో లోపల నుంచి బయటకు రావాలని కొడుతున్నట్టు. నా గొంతు ఎండిపోయింది. నేను కళ్ళు మూసుకొని పడుకున్నాను. చూడొద్దు చూడొద్దు అని నా మనసులోనే అనుకున్నాను.
అప్పుడు ఒక చిన్న పిల్ల అరుపు వినిపించింది. అన్నయ్య అని నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆ శబ్దం నా చెవికి చాలా దగ్గరగా వినిపించింది. నేను ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. రూమ్ అంతా చీకటి, కానీ కబోర్డ్ తలుపు ఇప్పుడు తెరిచి ఉంది. నేను పెట్టిన కుర్చీ పక్కకు పడిపోయింది. ఆ బొమ్మ మళ్ళీ కనిపించలేదు. ఈసారి నా శరీరం మొత్తం వణికిపోయింది. నేను వెంటనే ఫోన్ టార్చ్ ఆన్ చేశాను. టార్చ్ వెలుగు నేలపై పడింది. అక్కడ చిన్న చిన్న తడి కాళ్ల ముద్రలు ఉన్నాయి. ఒక చిన్న పాప నడిచినట్టు. ఆ అడుగులు నెమ్మదిగా నా మంచం వైపు వచ్చాయి. అవి మంచం దగ్గర ఆగిపోయాయి. నా శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఆ మంచం కింద నుంచి ఎవరో మెల్లగా నవ్వుతున్నారు. చిన్న పాప నవ్వు అని నేను ఒక్కసారిగా మంచం మీద నుంచి వెనక్కి జారుకున్నాను. ఆ నవ్వు మెల్లగా పెద్దదయ్యింది. ఆ తర్వాత మంచం కింద నుంచి ఒక చిన్న చెయ్యి బయటకు వచ్చింది. తెల్లగా మట్టితో కప్పబడి ఉంది. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. భయంతో అరవాలనిపించింది, కానీ గొంతులో శబ్దం రాలేదు. ఆ చెయ్యి మెల్లగా ముందుకు వచ్చింది. తర్వాత ఒక చిన్న పాప ముఖం మంచం కింద నుంచి బయటకి వచ్చింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. నోటికి మట్టి అంటుకుంది. అదే ముఖం, ఆ బొమ్మ ముఖం. ఆమె నన్ను చూసి నవ్వింది. నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. నేను ఒక్కసారిగా అరుస్తూ బయటకి పరిగెత్తాను. ఆ రాత్రంతా అపార్ట్మెంట్ బయట కారిడార్ లోనే కూర్చున్నాను. తెల్లారే వరకు లోపలికి వెళ్ళలేదు. తెల్లారిన తర్వాతే ధైర్యం చేసి లోపలికి వెళ్ళాను. రూమ్ లోపల అన్ని మామూలుగానే ఉన్నాయి. కబోర్డ్ మూసి ఉంది. మంచం కింద ఎవ్వరూ లేరు. ఇది నిజంగా జరిగిందా, లేక నాకేదైనా మానసిక సమస్య వచ్చిందా అని నాకే అనుమానం వచ్చింది. కానీ నేలపై ఉన్న ఆ చిన్న తడి కాళ్ల ముద్రలు మాత్రం ఇంకా ఉన్నాయి. అవి నిజమే. నేను వెంటనే వాటి ఫోటోలు తీశాను. ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళినా నా దృష్టి మొత్తం ఆ బొమ్మ మీదే ఉంది. రాత్రి ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేసింది. సాయంత్రం నా ఫ్రెండ్ విక్రమ్ కి ఫోన్ చేశాను. అతను నా మాట విని నవ్వేశాడు. నువ్వు హారర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావురా అన్నాడు. నేను అతన్ని ఇంటికి రమ్మన్నాను. ముందు అతను సరదాగా తీసుకున్నాడు, కానీ చివరికి వచ్చాడు. రాత్రి ఇద్దరం కలిసి రూమ్ లో కూర్చున్నాం. ఆ బొమ్మను టేబుల్ మీద పెట్టాం. విక్రమ్ దాన్ని చూసి ఇదేనా నిన్ను భయపెడుతుంది అని నవ్వాడు. నేను మాత్రం సీరియస్ గా ఉన్నాను. సమయం నెమ్మదిగా గడుస్తోంది. గది మొత్తం నిశ్శబ్దం. అప్పుడే టేబుల్ మీద ఉన్న బొమ్మ తల మెల్లగా కదిలింది. నా శరీరం గడ్డ కట్టిపోయింది. విక్రమ్ కూడా నవ్వడం ఆపేశాడు. మేమిద్దరం నిశ్శబ్దంగా ఆ బొమ్మనే చూస్తున్నాం. ఆ తర్వాత ఆ బొమ్మ కళ్ళు మెల్లగా పైకి లేచాయి. నేరుగా మా వైపే చూశాయి. విక్రమ్ ఒక్కసారిగా వెనక్కి లేచాడు. రే అర్జున్, ఏంట్రా ఇది అని అన్నాడు. అంతలోనే రూమ్ లో ఉన్న ట్యూబ్ లైట్ ఒక్కసారిగా ఆన్ ఆఫ్ అవ్వడం మొదలయ్యింది. కబోర్డ్ తలుపు బలంగా కొట్టుకుంటోంది. గాలి లేకపోయినా కర్టెన్లు ఊగుతున్నాయి. మరి అప్పుడు ఆ బొమ్మ నోరు మెల్లగా తెరుచుకుంది. లోపల నుంచి చిన్న పాప ఏడుపు వినిపించింది. నేను విక్రమ్ ఇద్దరు షాక్ లో నిలిచిపోయాం. ట్యూబ్ లైట్ ఇంకా ఫ్లికర్ అవుతోంది. రూమ్ మొత్తం ఒకసారి లైట్ వస్తుంది, ఒకసారి పోతుంది. ఆ క్షణంలో ఆ బొమ్మ ముఖం ప్రతిసారి వేరేలా కనిపిస్తోంది. ఒకసారి అమాయకమైన చిన్న పాపలా, మరోసారి కాలిపోయిన శవంలా. అర్జున్, దాన్ని బయటకి పారేరా అని విక్రమ్ అరవడంతో నేను ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. నేను ఆ బొమ్మ వైపుకు నడిచాను. కానీ దగ్గరకు వెళ్లే కొద్దీ నా చెవుల్లో ఏవో గుసగుసలు వినిపించాయి. నన్ను వదిలేయద్దు, నాకు చీకటంటే భయం, అమ్మ దగ్గరకు తీసుకెళ్ళు. ఆ శబ్దాలు చిన్న పాప అరుపుల్లా ఉన్నాయి. నా చేతులు వణుకుతున్నాయి. ధైర్యం చేసి ఆ బొమ్మను పట్టుకున్నాను. ఒక్కసారిగా అది మంచు ముక్కల్లా చల్లబడిపోయింది. నా వేళ్లు నొప్పితో గడ్డగట్టిపోయాయి. అప్పుడే ఆ బొమ్మ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. నేరుగా నా కళ్ళల్లోకి చూశాయి. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని చిన్న గొంతులో వినిపించింది. నేను భయంతో దాన్ని నేలపై పడేశాను. బొమ్మ నేలపై పడగానే రూమ్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ట్యూబ్ లైట్ కూడా నార్మల్ అయిపోయింది. విక్రమ్ వెంటనే నా దగ్గరకు వచ్చాడు. అర్జున్, ఏంట్రా ఇది అసలు అని వణుకుతూ అడిగాడు. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నేలపై పడిపోయిన ఆ బొమ్మ ఇప్పుడు మెల్లగా నడుస్తోంది. చిన్న పిల్లల. మేమిద్దరం వెంటనే బయటకి పరిగెత్తాము. ఆ రాత్రి విక్రమ్ ఇంట్లోనే ఉండిపోయాను. కానీ ఆ రాత్రి కూడా నాకు నిద్ర రాలేదు. ప్రతిసారి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ నల్ల కళ్ళు కనిపిస్తున్నాయి. ఉదయం అయ్యాక మేమిద్దరం మళ్ళీ నా ఇంటికి వెళ్ళాము. తలుపు తెరిచిన వెంటనే ఒక ఘాటు వాసన, కాలిపోయిన వస్తువుల వాసన. హాల్లో అన్ని చెదిరిపోయాయి. కుర్చీలు పడిపోయాయి. అద్దం పగిలిపోయింది. గోడ మీద చిన్న చిన్న చేతుల ముద్రలు, మట్టితో చేసిన చేతి ముద్రలు. విక్రమ్ నన్ను చూసి, రే అర్జున్, వెంటనే వెళ్లి పోలీసులకు కేసు పెట్టురా అని అన్నాడు. కానీ నాకు తెలుసు, పోలీసులు వచ్చి చూసినా ఇది వాళ్ళ నమ్మరు. అప్పుడు నా దృష్టి టేబుల్ మీద పడింది.
ఆ బొమ్మ మళ్ళీ అక్కడే కూర్చుంది. కానీ ఇప్పుడు దాని చేతిలో ఒక చిన్న ఫోటో ఉంది. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ ఫోటోలో ఒక చిన్న పాప ఉంది. అదే ముఖం, అదే కళ్ళు. బొమ్మలో ఉన్న పాపే. ఫోటో వెనుక పాత అక్షరాల్లో ఏదో రాసి ఉంది. లక్ష్మి 2011. అదే సమయంలో టేబుల్ మీద ఉన్న నా ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యింది. అన్కౌన్ నంబర్. నేను భయపడుతూ కాల్ లిఫ్ట్ చేశాను. కొన్ని సెకండ్లు నిశ్శబ్దంగా ఉన్నాను. తర్వాత ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నా పాపను చూశారా అని అడిగింది. నా వెన్నెలో చలి పరిగెత్తింది. ఎవరు మీరు అని అడిగాను. కానీ ఆమె మళ్ళీ అదే మాట చెప్పింది. నా పాపను చూశారా అని. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో చిన్న పిల్ల నవ్వు వినిపించింది. అదే నవ్వు, మంచం కింద నుంచి విన్న నవ్వు. కాల్ ఒక్కసారిగా కట్ అయిపోయింది. నేను వెంటనే ఆ నంబర్ కి తిరిగి కాల్ చేశాను. ఈ నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు అని వచ్చింది. విక్రమ్ నా చేతిలో ఉన్న ఫోటోని చూస్తూ ఈ పాప ఎవరో తెలుసుకోవాలి అన్నాడు. మేమిద్దరం ఆ బొమ్మ కొనిన మార్కెట్ కి వెళ్ళాము. వర్షం పడుతోంది. అదే షాప్ దగ్గరకు వెళ్ళాం. కానీ ఆ షాప్ అక్కడ లేదు. ఆ స్థలం ఖాళీగా ఉంది. నేను పక్కనున్న టీ షాప్ వాళ్లను అడిగాను. ఇక్కడ ఒక ముసలాయన షాప్ పెట్టుకునేవాడు కదా అని అడిగాను. అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఎవరు? రమణయ్యను అని అడిగాడు. అవును అన్నాను. అతను నన్ను విచిత్రంగా చూశాడు. బాబు, ఆ మనిషి 3 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. నా కాళ్ళు బలహీనంగా అయ్యాయి. మీరేమంటున్నారు అని అడిగాను. అవును, అతని షాప్ లో పాత బొమ్మలు, పాత వస్తువులు ఉండేవి. ఒక రోజు షాప్ లోనే చనిపోయాడు. అప్పటి నుంచి ఆ షాప్ ఎవరూ తీసుకోలేదు. నా చేతిలో ఉన్న బొమ్మ ఒక్కసారిగా భారంగా అనిపించింది. అంటే నిన్న నాకు బొమ్మ అమ్మింది ఎవరు అని నా మనసులో నేనే అనుకుంటున్నాను. అప్పుడే వెనకాల నుంచి చిన్న పాప అన్నయ్య అని పిలిచింది. నేను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. రోడ్డు అవతల వర్షంలో ఒక చిన్న పాప నిలబడి ఉంది. తెల్ల ఫ్రాక్, తడి జుట్టు, నల్ల కళ్ళు. ఆమె చేతిలో అదే బొమ్మ ఉంది. కానీ ఆ బొమ్మ నా చేతిలో కూడా ఉంది. ఒకే సమయంలో ఒకే బొమ్మ ఇద్దరి దగ్గర ఇలా అని నా మెదడు పనిచేయడం ఆపేసింది. విక్రమ్ కూడా షాక్ లో నిలిచిపోయాడు. వర్షం బలంగా పడుతోంది. రోడ్డు మీద వాహనాల లైట్లు మెరుస్తున్నాయి. ఆ చిన్న పాప మాత్రం అక్కడే నిలబడి నన్నే చూస్తోంది. ఆమె పెదవులపై చిన్న నవ్వు. ఆమె మెల్లగా చేతిని పైకి లేపి నన్ను దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది. నా కాళ్ళు వణుకుతున్నాయి. అర్జున్, వెళ్దాంరా అని విక్రమ్ భయంతో అన్నాడు. కానీ నా చూపు ఆమె మీద నుంచి తొలగలేదు. అప్పుడు ఆ పాప ఒక్కసారిగా రోడ్డు పైకి నడవడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఒక లారీ వేగంగా అక్కడికి వచ్చింది. నేను గట్టిగా ఆగు అని అరవబోయే లోపే లారీ ఆమె మధ్యలోంచి వెళ్లిపోయింది. లారీ వెళ్లిపోయాక అక్కడ ఎవ్వరు లేరు. రోడ్డు ఖాళీగా ఉంది. నా గుండె బలంగా కొట్టుకుంటుంది. విక్రమ్ వెంటనే నా చేతిని పట్టుకొని ఇది మనుషుల పని కాదురా అన్నాడు. మేమిద్దరం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాము. ఆ రాత్రి నేను ఇంటికి వెళ్లాలని కూడా అనుకోలేదు. కానీ ఆ బొమ్మ మాత్రం ఇంకా నా చేతిలోనే ఉంది. దాన్ని వదిలేయాలనుకున్నా ఏదో తెలియని భయం ఆపుతోంది. ఇంటికి వెళ్ళాక విక్రమ్ చెప్పాడు, ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అని. నాకు ఒక ముసలాయన తెలుసు. అతనికి పాత ఆధ్యాత్మిక విషయాలు తెలుసు అని అన్నాడు. మేము వెంటనే అతని ఇంటికి వెళ్ళాము. ఆ ఇల్లు చాలా పాతది. గోడలన్నీ పాత ఫోటోలతో నిండిపోయి ఉన్నాయి. అక్కడ అగరబత్తి వాసన బలంగా ఉంది. ఆ ముసలాయన మమ్మల్ని చూసి ఏమీ మాట్లాడలేదు. కేవలం నా చేతిలో ఉన్న బొమ్మను మాత్రమే చూశాడు. కొన్ని క్షణాల తర్వాత దాన్ని ఎక్కడ దొరకబెట్టావు అని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. అతను నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు, ఈ బొమ్మలో ఒక ఆత్మ ఉంది. కానీ అది పూర్తిగా చెడు ఆత్మ కాదు. నేను అయోమయంలో అతన్ని చూశాను. అతను లోపలికి వెళ్లి ఒక పాత డైరీ తీసుకొచ్చాడు. ఆ డైరీలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూసిన క్షణంలో నా చేతుల్లోని బొమ్మ నేలపై పడిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న చిన్న పాప అదే ముఖం, అదే కళ్ళు. ఆ ముసలాయన చెప్పడం మొదలు పెట్టాడు. ఆ పాప పేరు లక్ష్మి. 2011లో తన తల్లితో కలిసి ఉండేది. ఆమె తల్లి మట్టితో బొమ్మలు తయారు చేసేది. లక్ష్మికి ఒకే ఒక ఇష్టం, తన తల్లి చేసిన ఈ బొమ్మ అని అతను ఆ బొమ్మ వైపు చూపించాడు. ఒక రాత్రి వారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మి లోపలే చిక్కుకుంది. అతను అలా చెప్తూ ఉన్నాడు. నా గుండె నెమ్మదిగా బరువెక్కుతోంది. ఆమె తల్లి తన కూతుర్ని కాపాడలేకపోయింది. తర్వాత తను పిచ్చి దానిలా మారిపోయింది. లక్ష్మి చితభస్మాన్ని మట్టిలో కలిపి ఈ బొమ్మను తయారు చేసింది. రూమ్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ బొమ్మని వదలేదు. నేను మెల్లగా అడిగాను, అయితే అది నన్నెందుకు వేటాడుతోంది అని. ఆ ముసలాయన నన్ను నేరుగా చూశాడు. ఎందుకంటే నువ్వు దాన్ని ఇంటికి తీసుకెళ్లిన రోజే ఆమె నిన్ను తన కుటుంబంలా భావించింది. నా వెన్నెలో చని పరిగెత్తింది.
వచ్చింది, కానీ ఒక సమస్య ఉంది అని అతను అన్నాడు. ఆ ఆత్మ ఇప్పుడు ఒంటరిగా ఉండాలని అనుకోవడం లేదు. అప్పుడే ఆ ఇంట్లోని లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. రూమ్ చీకటిగా మారిపోయింది. దూరంగా ఒక చిన్న పాప నవ్వు వినిపించింది. విక్రమ్ భయంతో నా చేతిని పట్టుకున్నాడు. అప్పుడే చీకట్లో 2 చిన్న కళ్ళు మెరిశాయి. ఆ బొమ్మ మెల్లగా నేలపై నుంచి లేచింది. దాని తల నెమ్మదిగా మా వైపు తిరిగింది. అన్నయ్య, నన్ను వదిలి వెళ్ళకు. అని విన్న క్షణంలో ఆ ముసలాయన గట్టిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. రూమ్ మొత్తం గాలి బలంగా వీచింది. గోళ్లపై ఉన్న ఫోటోలు కింద పడిపోయాయి. ఆ బొమ్మ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. తర్వాత భారీ శబ్దంతో గోడకి తాకింది. దాని ముఖం పగిలిపోయింది. అందులోంచి బూడిద బయటకి వచ్చింది. ఆ బూడిద మధ్యలో ఒక చిన్న పాప ఆకారం కనిపించింది. ఆమె నన్ను చూసింది. ఈసారి ఆమె కళ్ళల్లో భయం లేదు, బాధ మాత్రమే ఉంది. అమ్మ దగ్గరకు వెళ్ళాలి అని మెల్లగా అంది. ఆ తర్వాత ఆ ఆకారం మెల్లగా గాల్లో కలిసిపోయింది. రూమ్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. గాలి ఆగిపోయింది. లైట్లు మళ్ళీ వెలిగాయి. ఆ బొమ్మ ఇప్పుడు కేవలం పగిలిపోయిన మట్టి మాత్రమే. ఆ ముసలాయన మెల్లగా అన్నాడు, ఇప్పుడు ఆమెకి విముక్తి దొరికింది. మరుసటి రోజు మేము ఆ బొమ్మ ముక్కలను నదిలో కలిపేశాము. ఆ రోజు తర్వాత ఆ ఏడుపు శబ్దాలు వినిపించలేదు. ఆ నల్ల కళ్ళు మళ్ళీ కనిపించలేదు. కానీ ఇప్పటికీ రాత్రి సరిగ్గా 2 గంటలకు నా ఫోన్లో ఒక అన్కౌన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. నేను ఆ కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేయను, ఎందుకంటే ఒకసారి పొరపాటున లిఫ్ట్ చేశాను. అవతల నుంచి చిన్న పాప సౌండ్ వినిపించింది. అన్నయ్య, నువ్వు నన్ను మర్చిపోలేదుగా అని. ఫ్రెండ్స్, ఎక్కడైనా పాత బొమ్మలు కనిపిస్తే అస్సలు తీసుకోకండి. అన్ని బొమ్మలు కనిపించినంత మంచివి కావు. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే నేను స్క్రీన్ మీద ఒక మెయిల్ పెడతాను, అందులో షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.